ఇక ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కొల్లగొట్టిన వేల కోట్ల ముడుపుల సొత్తుతో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్టుగా సిట్ ఇప్పుడు గుర్తించింది. బెంగళూరులోని 1000 కోట్లకు పైగా ఇందులో పెట్టుబడులు పెట్టినట్టుగా కీలక సమాచారాన్ని సేకరించింది సిట్. ఇక ముడుపుల సొత్తును డొల్ల కంపెనీల ద్వారా పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లోకి మళ్లించడంలో భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీతో పాటు జగన్ భారతీయులకు అత్యంత సన్నిహితుడైన మరో వ్యక్తి క్రియాశీలక పాత్ర పోషించినట్లుగా సిట్ గుర్తించింది. అసలు ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత ముడుపులు అందాయి, వాటిని ఏ మార్గాల ద్వారా రూటింగ్ చేసి రియల్ ఎస్టేట్ సంస్థల ఖాతాల్లోకి మళ్లించారు అన్న దానిపై కీలకంగా సమావేశాలు కూడా జరిగాయని సిట్ దర్యాప్తులో తెలుసుకుంది. అయితే ఈ సమావేశాలన్నిటికీ గోవిందప్పతో పాటు మరో కీలక వ్యక్తి పాల్గొన్నారని గుర్తించారు. ఇప్పటికే గోవిందప్పను అరెస్ట్ చేసిన విషయం మనకు తెలుసు. కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ఆయనను కనుక రిమాండ్కి ఇస్తే కీలక విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తే మొత్తం వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు స్కామ్ కు ప్లాన్ చేసింది ఎవరు, దానివల్ల అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు అన్న విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ మద్యం ముడుపుల సొత్తుతో 1000 కోట్లు పెట్టుబడులు పెట్టగా ప్రస్తుతం వాటి విలువ 3000 కోట్లకు పైగా పెరిగింది అనేది ఓ అంచనా. ఈ మొత్తం బినామీ వ్యక్తులు, సంస్థల పేరిటే ఉన్నాయని తెలుస్తోంది. పెట్టుబడుల వ్యవహారం అంతా కూడా గోవిందప్ప బాలాజీతో పాటు మరో వ్యక్తి పర్యవేక్షించేవారు అని సిట్ గుర్తించింది. అయితే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి ఎలా డబ్బులు మళ్లించారు, దీనికోసం ఎన్ని డొల్ల కంపెనీలను వీళ్ళు సృష్టించారు, వాటిని అడ్డం పెట్టుకుని మనీ రూటింగ్ని ఎలా చేశారు, సొంతంగా ఎవరెవరికి ఎంతెంత మొత్తం చేరింది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకోవడంపై ఫోకస్ చేస్తోంది సిట్. అంతేకాదు రాజ్ కెసిరెడ్డి అతని ముఠా వసూలు చేసిన ముడుపుల సొత్తును ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ద్వారా జగన్ కు చేర్చేవారని ఇప్పటికే దర్యాప్తులో తేలింది అని తెలుస్తోంది. ఈ కేసులో 32వ నిందితుడైన జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న 3 కంపెనీల కార్యాలయాలతో పాటు మరికొన్ని సంస్థల్లో సిట్ సోదాలు నిర్వహించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి నిన్న హైదరాబాద్ లో 5 చోట్ల సిట్ అధికారులు రైడ్స్ చేశారు. వాటిలో నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కూడా అందులో డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దర్యాప్తులు జరిపారు. ఇక ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ మినహా మిగతా 2 కంపెనీలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటయ్యాయి. ఈ 3 కంపెనీల నుంచి కీలక పత్రాలన్నింటినీ కూడా సిట్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.